అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నిన్నెందుకు ప్రేమించాలి 5వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. కారు రావటం మొదలు తన ఇంటికి రావటం వరకు అంతా వివరంగా చెప్పాడు. పెళ్లి కూతురు ఎలా ఉంది, ఆ విషయం చెప్పమే. మూర్తి మొహం ఎర్రనైంది. చాలా అందంగా ఉంది అన్నాడు. కమల అతని కళ్ళల్లోకి చూసింది. అతను కళ్ళు తిప్పుకున్నాడు. నేను వెళ్తానిక అని లేచి నిల్చుంది. అప్పుడే అమ్మ త్వరగా రమ్మంది అని వెళ్ళిపోయింది. కారులో తిన్నగా తన ఇంటికి ఎందుకు రాలేదని కమల అడగలేదు. రిజిస్ట్రార్కి అప్లికేషన్ పెట్టావా అని అడగలేదు. కమల 2 ప్రశ్నలు అడగకపోవటం వల్లే అతని అంతఃకరణ ఎక్కువ బాధపడటం మొదలుపెట్టింది. చల్లబడగానే ఇంటి నుంచి బయలుదేరాడు. కమల ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ముందు తనలో తను చర్చించుకుని ఒక నిశ్చయానికి రావాలి. పానగల్ పార్కులోకి వెళ్ళి కూర్చున్నాడు. చీకటి పడబోతోంది. హలో మూర్తి, ఏమిటిలా ఒంటిగా కూర్చున్నావు అడిగాడు అతని క్లాస్మేట్ మధుసూదన్ రావు కూర్చుంటూ. 10 నిమిషాల పాటు కబుర్లు చెప్పుకున్నారు. మధు, మా బంధువు ఒకడికి ఒక సమస్య వచ్చింది. నువ్వే అతని స్థితిలో ఉంటే ఏం చేస్తావో చెప్పవా అడిగాడు. చెప్పు. మూర్తి తన సమస్య చెప్పాడు. ఇందులో సమస్య ఉంది, ఆ ప్రేమించిన అమ్మాయినే చేసుకోవాలి, ఆలోచించడానికి కూడా ఏమీ లేదే అన్నాడు మధు. ఆ 2వ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక దరిద్రం అనేది ఉండదు. కలలో కూడా కనని భోగాలు, విదేశాలలో చదువు అన్నీ వదులుకోమనే అంటావా? మధు నవ్వాడు. ప్రేమను వదులుకున్నాక అవన్నీ ఎందుకు అన్నాడు. నీకు నేను చెప్పేది అర్థం కావట్లా. వెంటనే అతడు సంపాదించడం ప్రారంభించాలి అంటే ఒక చిన్న గుమస్తాగా చేరాలి అని నాగేశ్వరరావు చెప్పిన విషయాలన్నీ ఏకరవు పెట్టాడు మూర్తి. నీ బంధువుకి పెళ్లి కాని చెల్లెలుందా అడిగాడు మధు. ఉన్నది. 1,00,000 రూపాయలు ఇస్తాను. ఒక వారం రోజులు చెల్లెల్ని తనతో ఉండడానికి పంపించమని ఎవరైనా అడిగితే ఏమంటాడు? తంతాడు. ఎందుకు? చెల్లెల్ని డబ్బు కోసం వ్యభిచారం చేయమంటే తన్నడా మరి? ప్రేమించిన స్త్రీని కాదని డబ్బు కోసం భోగాల కోసం ఇంకో స్త్రీని పెళ్లి చేసుకోవటం కూడా వ్యభిచారం కాదా? చాలా సిల్లీగా మాట్లాడుతున్నావు అని మూర్తి లేచి నిల్చున్నాడు. మధు కూడా లేచి, ఎవరిదో బంధువుది కాదు ఈ సమస్య, నీదే కదా అన్నాడు నవ్వుతూ. నీకెలా తెలుసు? మూర్తి ఆశ్చర్యంతో నవ్వాడు. నీ మొహం. నీకు కావాల్సిన సలహా ఇవ్వనందుకు నా మీద నీకు కోపం వచ్చింది. డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే వివేకమైన పని అని నేను చెప్తాను అనుకున్నావు, అవునా? మూర్తి మాట్లాడలేదు. ఇటువంటి సమస్యలు వాళ్ళ సంస్కారం, ఆత్మజ్ఞానం, అభిరుచి, నాగరికత బట్టి తేల్చుకోవాలి. ఇంకా అడిగాడు మూర్తి. డబ్బు సంపాదించడానికి గొప్ప తెలివితేటలు అనవసరం. డబ్బున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు కారు. పేకాటల్లోనూ రేసుల్లోనూ ఆడవాళ్లను తార్చి పెట్టడంలోనూ డబ్బు సంపాదించవచ్చు. ఎవరో చచ్చి లక్షలు రాసిపోవచ్చు. డబ్బుంటే సంస్కారం ఉన్నదని తేలదు. డబ్బున్న వాళ్ళందరూ సంస్కారుల కాదు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లా అన్నాడు మూర్తి. అర్థం చేసుకోదలుచుకోలేదు నువ్వు, అయినా చెప్తాను, నువ్వు విని తీరాలి. ఇప్పుడు నువ్వు ఆ శ్రీమంతుడి కూతుర్నే చేసుకుని ప్రేమను చేతులారా వదులుకుంటే జీవితాంతం అసంతృప్తితో, అసంపూర్ణతతో బాధపడతావు. మూర్తి నవ్వాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అడిగాడు. ఏమో, ఎవరికి తెలుసు, నువ్వు లక్షలు సంపాదిస్తావేమో, కార్లు, విదేశీ యాత్రలు, బంగళాలు అన్నీ నువ్వే సమకూర్చుకుంటావేమో. ఆ ఆశ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కష్టాలు పడినా ఆనందం ఉంటుంది జీవితంలో. సంపాదించలేకపోతే, దరిద్రుడుగానే ఉండిపోతే ఈ అవకాశం వదులుకున్నందుకు చింతించను జీవితాంతం. డబ్బుకు ఇబ్బంది పడినప్పుడల్లా చింతిస్తావు, నిజమే. కష్టం కలిగినప్పుడల్లా తిట్టుకుంటావు, అది నిజమే. కానీ అది 24 గంటలు ఉండదు. ప్రేమించిన భార్య చేతుల్లో పడుకుంటే పోతుంది. ఏదో సాధించగలననే ఆశ ఉంటుంది. బతుకు ఆనందంగా గడపడానికి ప్రేమ ఆసక్తినిస్తుంది. మరి ప్రేమ పోతే అడిగాడు మూర్తి. అవును, అది జరగచ్చు. ప్రేమ పోయినా ఆ అనుభవం మిగులుతుంది. డబ్బు పోతే ఆ అనుభవాలు ఏమీ మిగలవు. నీ వాదన ఎందుకో సరిగా లేదు. డబ్బు పోతే అనుభవాలు ఎందుకు మిగలవు? అమెరికా వెళ్ళొస్తే అదంతా ఎలా మర్చిపోతాను? మర్చిపోవు, అదే చిక్కు. కారెక్కి తిరిగిన రోజులు మర్చిపోవు, అదే కష్టం. తలుచుకున్న కొద్దీ డబ్బు లేదనే బాధ ఎక్కువ అవుతుంది, అందుకనే మర్చిపోవటానికి ప్రయత్నిస్తావు. ప్రేమ కూడా అంతే కదా. పోయిన తర్వాత పోయిందనే బాధ భరించలేక మర్చిపోవటానికి ప్రయత్నించమా అడిగాడు మూర్తి.
ప్రియురాలని మరిచిపోవటానికి ప్రయత్నిస్తారు, ప్రేమను మరిచిపోవటానికి ప్రయత్నించరు. నువ్వు చెప్పింది ఏదీ సరైన వాదన కాదు అన్నాడు మూర్తి. పేమెంట్ మీద నిలబడ్డారు. మూర్తి, నీలో అసలు ఆత్మవిశ్వాసం లేదా? నువ్వు అప్రయోజకుడు అని ఎందుకు అనుకుంటున్నావు అడిగాడు మధు. నేను అలా అనుకోవటం లేదే. అనుకోకపోతే డబ్బున్న భార్య కోసం ఎందుకు ఈ తాపత్రయం? కింద ఎక్కడో ప్రారంభించి పైకి వెళ్ళటంలోనేగా జీవితంలో తృప్తి. నువ్వు కష్టపడి సంపాదించి ఇల్లు కట్టినప్పుడే తృప్తి, ఆనందం. నీ మామగారి ఇల్లు నీదవుతే ఉంటుందా? నేను ఇల్లు కట్టగలనన్న నమ్మకం ఏమిటి అన్నాడు. అందుకే ఆత్మవిశ్వాసం నీలో లేదన్నాను. నా మేనమామ ఒకడు 5వ ఫామ్ చదివాడు, అంతే. ఇటుకలు మోసే కూలీగా కూడా పనిచేశాడు, ఉద్యోగం దొరక్క. నెలకి 20 రూపాయల జీతం మీద ఒక ఇంగ్లీష్ కంపెనీలో సేల్స్ మ్యాన్గా చేరాడు. ఇప్పుడు ఆయనకి 4,000 జీతం. సర్లే, అందరికీ అదృష్టం ఉండొద్దు అన్నాడు మూర్తి. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఇవి కావాలి అదృష్టం కన్నా. గుడ్ నైట్ అన్నాడు మధు. ఇక నాగేశ్వరరావు గారి అమ్మాయి మంగళనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు మూర్తి మర్నాడు రాత్రి భోజనాల దగ్గర. రాధ, రాము ఆశ్చర్యంతో చూశారు మూర్తిని. అదేమిట్రా, కమలని నాళ్ళు నమ్మించి ఇప్పుడు ఇలా మోసం చేస్తావు అడిగింది తల్లి కోపంగా. బాగా ఆలోచించే నిర్ధారణ చేసుకున్నాను, మనకి దరిద్రం పోతుంది అన్నాడు. రామకృష్ణ అన్నవి పరీక్షగా చూసి, అన్నని ఏదో గొప్ప త్యాగం చేస్తున్నట్టు ధీరోదాత్తంగా అంటున్నావు అన్నాడు. మూర్తి తమ్ముడిని కోపంగా చూసి, నాకు కమల అంటే ఇష్టం, ఇందులో సందేహమేం లేదు. కానీ మనస్థితి బాగుపడాలంటే తప్పదు, మంగళను పెళ్లి చేసుకోవాలి అన్నాడు. ఈ త్యాగం ఎవరి కోసం? నా కోసమా, రాధ కోసమా, అమ్మ కోసమునా అడిగాడు రాము. అందరి కోసం. మా కోసం నువ్వేం త్యాగం చేయాల్సిన అవసరం లేదు, మా సంగతి మేము చూసుకుంటాం. నువ్వు కమలనే పెళ్లి చేసుకుని నువ్వు సంపాదించే డబ్బుతో మీ ఇద్దరు సుఖంగా ఉండండి అన్నది వెంకటలక్ష్మి. ఎలా బతుకుతారు, ఏం పెట్టుకుని తింటారు అడిగాడు మూర్తి. నేను ఉద్యోగంలో చేరతాను, అవసరమైతే రాధ కూడా ఉద్యోగం చేస్తుంది, అప్పటికీ చాలకపోతే అమ్మ వంట పని చేస్తుంది, ఎలాగో అలా బతుకుతాం. దయచేసి నువ్వు మా కోసం ఏమీ త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నేను BA పూర్తి చేయడం కోసం నా అన్నయ్య ఇష్టం లేని పిల్లను పెళ్లి చేసుకున్నాడనే బరువు నేను భరించలేను అన్నాడు రాము. అవునన్నయ్య, అది మాత్రం నేను భరించను. మా బాగు కోసం నువ్వు బలి కావటం మాకు ఇష్టం లేదు. చిన్నపిల్లల వల్లే మాట్లాడకండి అన్నాడు మూర్తి విసుగ్గా పెద్దరికం తెచ్చిపెట్టుకొని. వాళ్ళిద్దరు చెప్పింది న్యాయంగానే ఉంది, మా ఎవరి కోసం నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవద్దు అని వెంకటలక్ష్మి అంది. ఇప్పుడు ధీరోదాత్తంగా మాట్లాడుతున్నది ఎవరు? అమ్మ వంట చేస్తుందని, రాధ ఉద్యోగం చేస్తుందని ఏమిటా మాటలు? మనందరూ బాగు ఆలోచించే నిర్ణయించుకున్నాను. సారీ బ్రదర్, మా బాగు కోసం కాదు, నీ బాగు కోసం అలా నిర్ణయించుకున్నావు స్వార్థంతో. అంటే అమెరికాకు వెళ్ళి చదువుకోవాలని, పెద్ద ఉద్యోగం సంపాదించాలని, కార్లలో తిరగాలని నీకోసమే నాగేశ్వరరావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నావు. అందులో త్యాగం, స్వార్థరాహిత్యం కొంచెం కూడా లేదు. ఆ విషయం తెలుసుకో అన్నాడు రాము కోపంగా. చూసావమ్మ నోటికొచ్చినట్టు పేలుతున్నాడు మూర్తి తల్లితో చెప్పాడు. అవునరా, వాడు చెప్పేది అక్షరాల నిజం. మూర్తికి ఒళ్ళు మండిపోయింది. నేను మంగళను పెళ్లి చేసుకున్న తర్వాత రాముని MA వరకు చదివిస్తే అందులో నా స్వార్థమే ఉంది. నిన్ను ఈ మురిక్కోపం నుంచి తీసుకెళ్ళి గాలి, వెలుగు, ఫ్యాను ఉన్న ఇంట్లో ఉంచితే అది నా స్వార్థం కోసమా అడిగాడు. రాము నవ్వాడు. అవన్నీ అసలు కారణాలు కావు అన్నాడు. కావు కావు ఈ మాట వినన్నయ్య. డబ్బు కోసం నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే నీ డబ్బు నాకొద్దు. నువ్వు నన్ను చదివించవలసిన అవసరం లేదు, నా బతుకు నేను చూసుకుంటాను అన్నాడు రాము. అవును, నేను అంతే, ఇప్పుడే చెప్తున్నాను. నేను ఆ డబ్బు కాని కూడా ముట్టుకోను అంది రాధ. మూర్తి ఆశ్చర్యంతో చూశాడు వాళ్ళిద్దరినీ. ఎందుకు? నేనే చిన్న ఉద్యోగంలోనో చేరి 100 రూపాయలు సంపాదిస్తే ఆ డబ్బు పంచుకోవటానికి సిద్ధమే కానీ అరుస్తున్నాడు. అవును, ఆ డబ్బుకి ఈ డబ్బుకి తేడా ఉంది అన్నాడు రాము. ఏమిటో ఆ తేడా? నువ్వు ఉద్యోగం చేసి సంపాదించే డబ్బు నీతిగా సంపాదించే డబ్బు. మంగళను పెళ్లి చేసుకుంటే నా డబ్బు అవినీతి డబ్బు అవుతుందా? అది నీతిగానే సంపాదించిన డబ్బే, నేను ఒప్పుకుంటాను. కానీ మంగళను పెళ్లి చేసుకుంటే ఆ డబ్బు అవినీతి డబ్బు అవుతుందా ఏమిటి? నీ డబ్బు కాదది, నాగేశ్వరరావు గారి డబ్బు, మంగళ డబ్బు. పెళ్లి చేసుకున్నందుకు నీకు ఇస్తారు అంతే. అంటే కోపంగా అడిగాడు మూర్తి. నువ్వు నిన్ను అమ్ముకుని సంపాదించే డబ్బు, అవినీతి డబ్బు, వ్యభిచరించి సంపాదించే డబ్బు నాకొద్దు అన్నాడు రాము. మూర్తి కోపం అణుచుకోలేకపోయాడు. రాముని ఈడ్చి దవడ మీద కొట్టాడు.
ఏమిటది మూర్తి అన్నది వెంకటలక్ష్మి. మూర్తి తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. ఇక మంగళను పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నా అన్నమాట అన్నాడు నాగేశ్వరరావు. ఉత్సాహం లేదు, సంతోషం లేదు. అది గమనించాడు మూర్తి. మూర్తి గుండె దడదడమంది. మనసు మార్చుకున్నాడేమో. కాళ్ల కింద నుంచి బంగారం తివాసి లాగేసినట్టు అనిపించింది. మీరు చెప్పిన విషయాలను గురించి దీర్ఘంగా ఆలోచించాను. మీరు నిజమే చెప్పారనిపించింది అన్నాడు మూర్తి. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోగలవా? మూర్తి నవ్వాడు. అది మీ అమ్మాయిలో ఉంటుంది. మంగళ వెర్రి బాగులది, అందుకే చదువు మాన్పించాను. అంటే అడిగాడు మూర్తి. ఒక వారం 10 రోజుల పాటు పొద్దున్నే వచ్చి సాయంకాలం వరకు మా ఇంట్లో ఉండు. మంగళను అర్థం చేసుకో, ఆ తర్వాత నీ నిర్ణయం చెప్పు అన్నాడు నాగేశ్వరరావు. తల ఊపి రేపొస్తానన్నాడు మూర్తి. సెలవులేగా, ఉండరాదు, సాయంకాలం వెళ్ళొచ్చు. మూర్తికి కాస్త రోషం వచ్చింది. మంగళను పెళ్లి చేసుకోమని తనను అంత ప్రాధేయపడిన మనిషికి ఇప్పుడు ఈ బెట్టెందుకు, వెళ్ళి మధ్యాహ్నం వస్తానన్నాడు. అన్నానికి ఇంటికే వెళ్ళాలా ఏమిటి? అదేం లేదు. అయితే ఉండు అని నౌకర్ని పిలిచి మంగళ ఏం చేస్తుంది అడిగాడు నాగేశ్వరరావు. గదిలో ఉన్నారు. అమ్మాయి గది చూపించు అని నౌకరికి చెప్పి మూర్తి వైపు తిరిగి వెళ్ళబోయ్ అన్నాడు నాగేశ్వరరావు. మంగళ గది మేడ మీద, నౌకర గది చూపించి వెళ్ళిపోయాడు. చనువు లేదు సరిగదా, పరిచయం కూడా అట్టే లేదు. గదిలోకి వెళ్ళటానికి మూర్తి సిగ్గుపడ్డాడు. 2 నిమిషాలు తలుపు దగ్గర నిల్చుని చివరికి లోపలికి వెళ్ళాడు. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది మంగళ. మూర్తి రావటం అద్దంలో చూసి వెనక్కి తిరిగి పకపకా నవ్వి రా కూర్చో అంది. తలుపు దగ్గరే ఆగిపోయి ఆశ్చర్యంతో చూస్తున్నాడు మంగళని. జుట్టు విరబోసుకుని ముందున్న జుట్టుని పాయలు పాయలుగా తీసి సన్నని జడలు ఒక 10 వేసుకుంది. నల్లని సన్నని పాములు మొహం మీద పాకుతున్నట్టు కనిపిస్తున్నాయి అవి. ఆ సన్నని జడల్లోంచి అతన్ని చూసి రావే అంటూ ఆ జడలు వెనక్కి తీసేసి అతని దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి నేను అందంగా లేను అడిగింది. ఏం జవాబు చెప్పాలో తెలియలేదు మూర్తికి. నీ జుట్టు అలా చెదిరిపోయిందే, దువ్వనా అడిగింది నవ్వుతూ. వద్దు అన్నాడు. రా వచ్చి కూర్చో. చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. మంచం మీదకు తోసి ఆకలేస్తోందా అడిగింది. లేదు, నాకు వేస్తోంది, నాకు ఎప్పుడూ ఆకలి వేస్తుంది అని బల్ల మీద ఉన్న డబ్బాలోంచి బిస్కెట్లు మంచం మీద దుప్పట మీద పోసి 4 బిస్కెట్లు ఒకేసారి నోట్లో దోపుకుని తిను తిను, నువ్వు కూడా తిను అంటుంది. మూర్తి మంగళనే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. జాకెట్కి హుక్స్ పెట్టుకోలేదు. లేసుతోనూ నైలాన్తోనూ కుట్టిన బాడీ కనిపిస్తోంది. బాడీ పట్టీలు సరిగా పెట్టుకోలేదు. అతని కళ్ళు చెదిరాయి. ఊపిరి వేడిగా వస్తోంది. తింటావా తినవా అని 2 బిస్కెట్లు తీసి అతను నోట్లో కుక్కింది. మళ్ళీ ఇంకొక 4 బిస్కెట్లు తీసింది. నాకొద్దు అన్నాడు. ఎందుకలా చూస్తావు ఇదే అని తన జాకెట్ వైపు చూసుకుని పక్కపక్క నవ్వి తాయారు చూసిందంటే ఊరుకోదు, బిగిస్తుంది. నాకు చేదర, అదటు వెళ్ళగానే తీసేస్తాను అంది. తాయారెవరు? ఉందిలే ఒక రాక్షసి, దాన్ని తన్నాలి. తంతావు? అంతలో తలుపు దగ్గర చప్పుడైంది. నల్లగా పొడుగ్గా ఉంది. తెల్లని జుట్టు, కండలు ఎక్కడా లేకపోయినా గట్టి ఒళ్ళు, పెద్ద చేతులు, 50 ఏళ్ళుంటాయి. ఇదే ఆ రాక్షసి అన్నది అతని చెవిలో మంగళ తాయారును భయంతో చూస్తూ. మంగళ ఏమిటా అల్లరి అంటూ మంగళ దగ్గరికి వచ్చి తన వైపు తిప్పుకుని జాకెట్ హుక్స్ పెట్టింది తాయారు. తర్వాత మూర్తిని పరీక్షగా చూసి కాస్త వెర్రి బాగుదిలేండి అంది. అంతలోనే నౌకరు వచ్చి అయ్యగారు పిలుస్తున్నారని తాయారుకి చెప్పాడు. తాయారు వెళ్ళిపోగానే చూసావా నేను చెప్పలేదు అంది రాక్షసి. అది రాక్షసి, దాన్ని బాగా తన్నాలి. తన్నవు అడిగింది జాలీగా అతను గడ్డం పట్టుకుని. మూర్తి నవ్వాడు. తందాంలే, అలా కూర్చో అని డ్రెస్సింగ్ టేబుల్ ముందున్న స్టూల్ చూపించాడు. ఎందుకు అంటూ అతని పక్కన కూర్చుంది. తాయారు నిన్ను కొడుతుందా? అదే, కొడితే నాన్నతో చెప్తాను, నాన్న దాన్ని కొడతాడు. ఒక కథ చెప్పవా అడిగింది దిండు మీద ఆనుకుని 2 కాళ్ళు పైకెత్తి పట్టుకొని. నాకు కథలు రావు. అబద్ధం వచ్చు, చెప్పాలి. మంగళ కాళ్ళ మీద కుచ్చిళ్ళు చెదిరిగిపోయి కాళ్ళు కనిపిస్తున్నాయి. మంచం మీద నుంచి లేవబోయాడు. లేవక వెళ్ళక కథ చెప్పాలి అంటూ అతన్ని లేవనివ్వకుండా ఒక కాలు అతను ఒళ్ళో పెట్టింది. తొడ పైకి పోయింది చీర. చాలా అందమైన కాలు, బంగారం రంగు, నున్నవి బిగువైన కండలు. కళ్ళు మూసుకున్నాడు మూర్తి. ఆలోచిస్తున్నావా? 2వ కాలు కూడా తీసి అతను ఒళ్ళో పెట్టింది. ఆమె చీర కుచ్చిళ్లను అతనే సరిచేశాడు. నువ్వు తయారులా చేస్తున్నావు అంది గోముగా. నీకు ఒంటి మీద బట్టుంటే ఏమవుతుంది? అబ్బా చీదర, చీమలు పాకుతున్నట్టుంటుంది. అంతలో తాయారు మళ్ళీ గదిలోకి వచ్చింది. తప్పు కదా మంగళ, అలా ఆయన ఒళ్ళో కాళ్ళు పెట్టచ్చా అంది. మంగళ విరగబడి నవ్వి దగ్గరికి రాక తంతాడు వస్తే అంది.
నేను అవతల వసారాలో కూర్చుంటాను అని తాయారు వెళ్ళిపోయింది. దానికి నిన్ను చూస్తే భయం. నవ్వుతుంది మంగళ. నవ్వినప్పుడు బొగ్గ మీద సొట్టలు పడతాయి, గడ్డం ఇంకొంచెం మొన తేలుతుంది. నువ్వు పుస్తకాలు చదువుతావా అడిగాడు ఏమీ తోచక. ఓ అని ఒక్క గంతును లేచి అల్మరాలోంచి ఒక కట్ట పుస్తకాలు తీసుకొచ్చి అతను ఒళ్ళో పడేసింది. పత్రికలు, నవలలు. ఏది చదువు అంటూ ఒక పుస్తకం ఇచ్చాడు. గడగడ స్కూల్లో పిల్లల పాఠం చదివినట్టు చదివింది. చదువుతూనే ఉంది. చాలే అన్నాడు. ఆపకుండా చదువుతూనే ఉంది. మంగళ ఇంకా చాలు కొంచెం బిగ్గరగా అన్నాడు. అప్పటికీ ఆపలేదు, చదువుతోంది. ఇంక ఏం చేయడానికి తోచక లేవబోయాడు. పుస్తకం కింద విసిరి కొట్టి, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు వెళ్తే రాక్షసి వస్తుంది అని అతని భుజాలు పట్టుకుని వెనక్కి దోసింది. మళ్ళీ కూర్చున్నాడు. చాక్లెట్స్ తింటావా అంటూ ఇంకో డబ్బాలోంచి 2 గుప్పెళ్ల నిండా చాక్లెట్లు తీసుకొచ్చి అతను ఒళ్ళో పడేసి పక్కన కూర్చుని ఒక్కొక్కటే కాగితం తీసి తినడం ప్రారంభించింది. 5 నిమిషాల్లో అన్నీ తినేసి చటక్కన వెనక్కి తిరిగి పడుకుంది. నువ్వు పడుకో అంది. ఆహా, కూర్చుంటేనే బాగుంది అన్నాడు. నాకు బాగాలేదు అంటూ అతన్ని చేయి పట్టి లాగి తన పక్కన దిండు మీదకు తోసి అతని వీపు మీద చెయ్యేసి దగ్గరగా అతన్ని ఆనుకుని, కథ చెప్పవు అడిగింది. నాకు కథలు రావు అన్నాడు. ఆమె వక్షస్థలం అతని రొమ్ముకు తగులుతోంది. ఆమె తొడలు అతని మోకాళ్ళకి, ఆమె చెయ్యి అతని వీపుకి. కథలు రావు అయితే నేను చెప్పనా? ఇంకా దగ్గరగా జరిగింది. తీయని వాసన, వేడి ఊపిరి, ఆమె జుట్టు అతని చెంపల మీద కితకితలు పెడుతోంది. నేను కూర్చుంటాను, నువ్వు కథ చెప్పు. లేవబోయాడు. రెండో చెయ్యి అతని మీద వేసి గట్టిగా పట్టుకుని, నువ్వు వెళ్ళిపోతావు, వెళ్ళిపోతే ఆ రాక్షసి వస్తుంది అని అతని మెడలో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేను వెళ్ళనుగా అంటున్నాడు. లేవాలి, బాగుండదు, తలుపు తెరిచే ఉంది, ఎవరైనా వస్తే ఆమె చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయ్యగారు భోజనానికి రమ్మంటున్నారు అన్నది తాయారు తలుపు దగ్గర నిలబడి. మూర్తి ఉలిక్కిపడి బెదిరిపోయి సిగ్గుతో లేచి కూర్చున్నాడు. అన్నం అన్నం అరుస్తూ మంగళ గదిలోంచి పరిగెత్తింది. తలుపు దగ్గర తాయారు, మంచం దగ్గర మూర్తి మిగిలారు. భోజనానికి రండి అంది తాయారు. భోజనాల దగ్గర మంగళ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దృష్టి అంతా కంచం మీదే. మూర్తి అప్పుడప్పుడు ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. నాగేశ్వరరావు ఏవో ఆలోచనల్లో ఉండి పరాకుగా జవాబులు చెప్తున్నాడు. ఇక భోజనం పూర్తి కాగానే మంగళ పరిగెత్తుకుంటూ మేడ మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న కూతురు వైపు బాధతో చూశాడు నాగేశ్వరరావు. కంచాలు తీసేసి బల్ల పక్కకు లాగేసి వెళ్ళిపోయాడు నౌకర్. నాగేశ్వరరావు దిళ్ల మీద ఆనుకుని, ఒత్త వెర్రి బాగుల్ది అన్నాడు. క్షమించండి, అది సరైన మాట కాదేమో అన్నాడు మూర్తి. పిచ్చిది అనమంటావు, అవునా? రోజు ఇవాళ ఇంత అన్యాయంగా ప్రవర్తించదు. తాయారు చెప్పింది. మంగళ ఏం చేసిందో. ఈవేళ ఎక్కువ అల్లరి చేస్తుందని తెలిసే నిన్ను మంగళను కలుసుకోమన్నాను. మోసం చేసి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. మంగళ పిచ్చిది అని నేను అన్నాను. పిచ్చి కాదు. చిన్నప్పటి నుంచి అంతేనా? కాదు, 5వ ఫారం చదువుతున్నప్పుడు ఇలా అయింది. స్కూల్ ఫైనల్ చదువుతుండగా ఇక లాభం లేదని మానిపించాను. డాక్టర్లు ఏమన్నారు? ముందు ఏవో ఇంజెక్షన్లు మందులు ఇచ్చారు. తర్వాత నర్సింగ్ హోమ్లో చేర్పించాను. 6 నెలలుంది, మార్పు ఏమీ లేదు. ఇంటికి తీసుకొచ్చేసాను. కొట్టడం రక్కడం కూడా చేస్తుందా? చచా, చెప్పానుగా ఇవాళ ఎక్కువగా అల్లరిగా ఉందని. ఒక్కొక్కప్పుడు 10-15 రోజులు చాలా బుద్ధిగా ఉంటుంది. ఇప్పుడు అసలు వెర్రిబాగులదని ఎవ్వరు అనుకోరు. అప్పుడు నాగేశ్వరరావు పిచ్చి అనే మాట ఉపయోగించడం లేదని మూర్తి గమనించాడు. అసలు కుదరదా అడిగాడు. ఏ జబ్బు కుదరనిదేని ఏ డాక్టరు చెప్పడు. కనీసం నాతో కూడా చెప్పలా. కుదురుతుందనే నా ఆశ. ఆ వాళ్ళు వచ్చినప్పుడు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నాగేశ్వరరావు మూర్తిని సూటిగా కళ్ళలో చూశాడు. ఇప్పుడు చెప్పానుగా, నీకు ఇష్టం లేకపోతే పోనీ అన్నాడు. అంతలో మంగళ పరిగెత్తుకుంటూ వచ్చింది. రా రా అంటూ మూర్తిని చేయబట్టుకుని లాగింది. వెళ్ళబోయి అన్నాడు నాగేశ్వరరావు. మళ్ళీ మంగళ గదిలోకి వెళ్ళటం మూర్తికి ఇష్టం లేదు. ఇంటికి వెళ్ళి ఆలోచించుకోవాలనుంది. మంగళ, మూర్తికి ఇల్లంతా చూపించు చెప్పాడు నాగేశ్వరరావు. రా చూపిస్తాను, అంతా చూపిస్తాను. విరగబడి నవ్వుతూ మూర్తిని లాక్కెళ్ళింది మంగళ. ఏమిటి తింటున్నావు అడిగాడు అతను ఏదో మాట్లాడాలని. పండు అంటూ చీర కొంగులో ఒలిచి పోసుకున్న కమలా పండు తొనలు చూపించి, తీసుకో తిను, నువ్వు మంచివాడివి, తాయారుని తంతావు కదా అంది. భోజనాల గదిలోకి తీసుకెళ్ళింది. రోజ్వుడ్ డైనింగ్ టేబుల్, చుట్టూ 10 కుర్చీలు, పెద్ద ఫ్రిజిడేరు, చాలా పెద్ద గది, ఖరీదైన ఫర్నిచర్, ఎక్కడ చూసినా చేతులు కడుక్కునే సింకులు, వేడి నీళ్లు, చల్ల నీళ్ల కొలాయిలు, బాత్రూమ్ చూపించింది. బాత్ టబ్బు, పాలరాయి గోడలు, షవర్సు, అదొక్కటే 25,000 దాకా అయి ఉంటుంది. మూర్తికి తన ఇంట్లో బాత్రూమ్ జ్ఞాపకం వచ్చింది. కళ్ళు మండే పొగ, మసితో నల్లగా తయారైన గోడలు, చిల్లి చెంబు.
అదండి మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.